హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసెస్ అండ్ స్టోరీస్ బై పల్లవి. ఇవాళ మన స్టోరీస్ లో టాపిక్ వచ్చేసి ప్రెసిడెంట్ బైడెన్ గవర్నమెంట్ వెళ్తూ తీసుకొచ్చిన న్యూ రూల్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ న్యూ రూల్స్ వచ్చేసి Jan 17, 2025 నుండి ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయి. బైడెన్ గవర్నమెంట్ టోటల్ గా 460 పేజెస్ ఆఫ్ న్యూ రూల్స్ తీసుకొస్తుంది. అందులో నుండి మన ఇండియన్స్ కి కావాల్సింది మెయిన్ గా F1 అండ్ H1B రూల్స్ మాత్రమే. వాటి గురించి మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చాలా న్యూ రూల్స్ తీసుకొచ్చారు, అందులో మనం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఈ రూల్స్ అన్ని కూడా న్యూ అడ్మినిస్ట్రేషన్ అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఫాలో అవ్వచ్చు లేదా ఇంకా న్యూ రూల్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ రూల్ వచ్చేసి సైట్ విజిట్స్. సో USCIS వాళ్ళు సైట్ విజిట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ సైట్ విజిట్ టైంలో H1B వర్కర్, ఎంప్లాయర్, వెండర్ ఆర్ ఎండ్ క్లయింట్ ని మన స్టేటస్ గురించి లేదా ఇంకేదైనా డాక్యుమెంట్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బిఫోర్ గా అయితే ఈ రూల్ ఎలా ఉండే అంటే H1B వర్కర్ ఆర్ స్పాన్సర్డ్ ఎంప్లాయర్ ని అడిగి వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఈ సైట్ విజిట్ కి USCIS వాళ్ళు వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అది మ్యాండేటరీ రూల్ అవ్వబోతుంది కాబట్టి USCIS వాళ్ళు మన స్టేటస్ చెక్ చేయడానికి ఏ టైం అయినా వాళ్ళు రావచ్చు. ఆ రైట్ వాళ్ళకి ఉంది. ఇప్పుడు అసలు మన పర్మిషన్ కూడా వాళ్ళకి అవసరం లేదు. ఇఫ్ H1B వర్కర్ డాక్యుమెంట్స్ చూపించడంలో నెగ్లెక్ట్ ఆర్ రిజెక్ట్ చేస్తే వాళ్ళ వీసా రిజెక్ట్ అయ్యి ఆర్ రివోక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇఫ్ స్పాన్సర్డ్ ఎంప్లాయర్ USCIS వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ చూపించకపోతే ఆ కంపెనీని క్లోజ్ ఆర్ ఫైన్స్ వేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ రూల్ వచ్చేసి స్పాన్సర్డ్ ఎంప్లాయర్ అన్ని అమెండ్మెంట్స్ కరెక్ట్ గా చేస్తున్నాడా లేదా కూడా మనం చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ H1B వర్కర్ కనుక లొకేషన్ చేంజ్ అయితే స్పాన్సర్డ్ ఎంప్లాయర్ ఇమీడియట్ గా లొకేషన్ ని అప్డేట్ చేయాలి. స్టేట్ టు స్టేట్ వేజ్ డిఫరెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అవన్నీ చూసుకొని అప్డేట్ చేసుకోవాలి. ఎంప్లాయర్స్ ఇలాంటి మ్యాటర్స్ లో చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనం కేర్ఫుల్ గా చెక్ చేస్తూ అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ వచ్చేసి H1B పిటిషన్ వేస్తున్నప్పుడు బిఫోర్ గా చూసుకుంటే H1B వర్కర్ ఆర్ స్పాన్సర్డ్ ఎంప్లాయర్ జాబ్ డ్యూటీస్ మన స్టడీకి రిలేటెడ్ గా మ్యాచ్ చేసుకొని ఫిల్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు వచ్చేసి ఈ రూల్ H1B వర్కర్ జాబ్ డ్యూటీస్, జాబ్ స్కిల్ సెట్, ఎండ్ క్లయింట్ మెన్షన్ చేయాలి. ఇట్ మీన్స్ ఇప్పటి నుండి ఎండ్ క్లయింట్ లెటర్ మ్యాండేటరీ అవ్వబోతుంది. ఇప్పటి వరకు క్లయింట్ లెటర్ అనేది మ్యాండేటరీ కాదు, బట్ ఇప్పటి నుండి క్లయింట్ లెటర్ అనేది మ్యాండేటరీ అవ్వబోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇది ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి ఎక్కువగా ఇంపాక్ట్ అవ్వబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టడీ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ అయితే మనం నెక్స్ట్ జాబ్ వచ్చేసి కంప్యూటర్ రిలేటెడ్ సైడే వెళ్ళాలి. ఇఫ్ మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అయ్యుండి మనం ఆటోమోటివ్ బ్యాక్గ్రౌండ్ సైడ్ వెళ్తే అది రూల్ కి అగేన్స్ట్ అవుతుంది. సో మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండ్ జాబ్ డ్యూటీస్ మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. సో ఈ రూల్ ఎలా అయినా మిస్ మ్యాచ్ అవ్వకుండా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ వచ్చేసి H1B వర్కర్ తనకి తానే స్పాన్సర్ చేసుకునే రైట్ వచ్చేసింది. ఇది ఎలా అంటే మనమే ఓన్ కంపెనీ పెట్టుకోవాలి. అంటే H1B వర్కర్ తన ఓన్ LLC పెట్టుకోవాలి. మన కంపెనీతో మనమే ఓన్ గా వీసా స్పాన్సర్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. బట్ అదంతా ఈజీ కాదు, దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ మన కంపెనీతో మనమే వీసా స్పాన్సర్ చేసుకుంటే జస్ట్ 18 months మాత్రమే వీసా ఇస్తున్నారు. ఆ తర్వాత ఎవ్రీ 18 months కి మనం వీసా ఎక్స్టెండ్ చేసుకోవాలి. బట్ ఇలా షార్ట్ పీరియడ్ ఇస్తే వీసా స్టాంపింగ్స్ రెన్యువల్స్ కి ఎక్కువ సార్లు స్టాంపింగ్ కి వెళ్లాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం చూసుకున్నట్టయితే స్టాంపింగ్ అనగానే కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తాము. సో ఇలా షార్ట్ పీరియడ్ గా వీసా ఇస్తే ఇది కొంచెం బ్యాడ్ సైన్ మనం చెప్పొచ్చు. గుడ్ థింగ్ వచ్చేసి మన వీసా మనమే స్పాన్సర్ చేసుకోవచ్చు. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎండ్ క్లయింట్ కి వర్క్ చేస్తున్నప్పుడు మన పే చెక్ మనకే డైరెక్ట్ గా పడుతుంది. నెక్స్ట్ రూల్ వచ్చేసి F1 వాళ్ళకి OPT ఎక్స్టెన్షన్. F1 OPT మీద జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకి చాలా పెద్ద గుడ్ న్యూస్. యూజువల్ గా F1 వాళ్ళకి 3 years OPT పీరియడ్ ఉంటుంది. ఆ 3 years ఆఫ్ OPT లో మనకి H1B పిక్ అయితే సో మన వీసా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఈ రూల్ ఎవరైతే F1 OPT థర్డ్ ఇయర్ లో ఉన్నారో ఆ థర్డ్ ఇయర్ లో వాళ్ళకి H1B పిక్ అయితే ఇట్ మీన్స్ లాస్ట్ ఇయర్ OPT లో ఉన్న వాళ్ళకి పిక్ అయితే ఇప్పుడున్న రూల్ ఏంటంటే April 1st కి పిక్ అయితే వాళ్ళు October 1st వరకు అంటే అప్రూవల్ స్టేటస్ చేంజ్ అయ్యే వరకు OPT మీద వర్క్ చేసుకోవచ్చు. బైడెన్ గవర్నమెంట్ పెట్టిన న్యూ రూల్ ఏంటంటే October 1st వరకు కాకుండా దాన్ని 1 year ఎక్స్టెండ్ చేశారు. ఇట్ మీన్స్ నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ అంటే 1 year వరకు మనం వర్క్ చేసుకోవచ్చు. దే ఎక్స్టెండెడ్ ఫ్రమ్ 6 months to 1 year పీరియడ్. సో ఈ రూల్ H1B లాటరీలో పిక్ అయిన తర్వాత నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ లాటరీలో పిక్ అయ్యే వరకు మనం వర్క్ చేసుకోవచ్చు.
సో ఇది ఎలాంటి వాళ్ళకి బాగా యూస్ అవుతుంది అంటే థర్డ్ ఇయర్ లో ఉన్నారు, H1B పిక్ అయింది, వాళ్ళ ఓపీటీ వీసా ఎక్స్పైర్ అయ్యే వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది. సో ఇది ఎవరైతే F1 ఓపీటీ థర్డ్ ఇయర్ లో H1B పిక్ అయిందో వాళ్ళ వీసా ఎక్స్పైరీ దగ్గరలో ఉంటే ఈ 1 year ఆఫ్ వీసా ఎక్స్టెండెడ్ పీరియడ్ వాళ్ళ వీసా స్టేటస్ ని బాగా సేవ్ చేస్తుంది. సో ఇవే బైడెన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన న్యూ రూల్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.